నమస్కారం కృష్ణారావు గారు. హ్యావియర్ టాక్స్కి పునఃస్వాగతం. రాజకీయాల్లో మిత్రులు ప్రత్యర్థులు ఎవరు ఉండరు, ఒకళ్ళకి అవకాశంగా ఉంటారు. అవసరమైనప్పుడు ఇద్దరు కాంప్రమైజ్ అవుతారని మీరు ఇద్దరు చాలా ఎపిసోడ్స్లో చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణలో అందరికీ కొంచెం వివాదాస్పదమైన విషయం ఏంటంటే మైనింగ్ మాఫియా. ఈ మైనింగ్ మాఫియా మీద ముఖ్యమైన వ్యక్తుల యొక్క తమ్ముళ్ళు, బావమరుదులు, మేనల్లుళ్ళు వీళ్ళందరూ వేసుకుని ఉన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకి సంబంధించి వీళ్ళకి ఇచ్చారంటే, అధికార పార్టీలో వీళ్ళకి ఇచ్చారని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. అయితే దీని మీద ఒక హౌస్ కమిటీ వేయాలని, లేకపోతే ఒక సిట్టింగ్ జడ్జి చేతి విచారణ జరిపించాలని చెప్పి ఒకరికొకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి విషయాలు తెలంగాణకే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడాను మనకి వైఎస్ఆర్ హయాంలో జరిగిన సున్నపు పట్టీలు కానీ, లేకపోతే మైకా గన్లు కానీ ఇవన్నీను రెగ్యులర్గా ఈ రాజకీయం ఉన్నంత వరకు ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ లేటెస్ట్ దాని మీద, ఈ ఉదంతం మీద అసలు ఏదైనా పక్కన కొలిక్కి వెళ్తుందా? నిజంగా ఇచ్చిన దానికన్నా ఎక్కువ దాని నుంచి వీళ్ళు మైనింగ్ చేసిందని నిరూపించగలిగి వాళ్ళని పనిష్మెంట్ చేయడం జరుగుతుందా? లేకపోతే ఓన్లీ ఇది జస్ట్ రాజకీయ స్పర్ధ కింద ఒకసారి ఒక అంశాన్ని రేకెత్తించి ప్రజల్లో ఒక విధమైనటువంటి అంటే అల్లుకల్లు భావన రేపించడం, ఇలా దాని మీద ఒక చిన్న వివరణ. ఏమీ జరగదు. బేసిక్గా ఇట్ ఈస్ ఆప్టిక్స్. ప్రజలను తప్పుదో పట్టించడానికి ఏదో పెద్ద ఫైట్ చేస్తున్నట్టుగా అసెంబ్లీలో రెండు పక్షాల వాళ్ళ మీద దుమ్మెత్తి పోసుకోవటం, ఆ పైన ఏదో కమిటీ వేసేయమంటాం. కమిటీ వచ్చి చేసేది లేదు, వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఏమీ ఉండదు. ఇది మామూలే. ఇది ఇప్పుడే కాదు, ఎన్నాళ్ళ నుంచో నడుస్తూ ఉంది. లైక్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారి గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు అసెంబ్లీలో రోసయ్య గారు ఏమా కమిటీ, మేము వేస్తాం కమిటీ అంటూ ఉండేవాడు. దీని మీద ఎల్వి ప్రసాద్ మీద, దాని మీద, దీని మీద, ఎల్వి ప్రసాద్ గారు అది ఈ ఐమాక్స్ మీద, వాటి మీద. ఫైనల్గా ఏమీ జరగలేదు, ఇప్పుడు కూడా ఏమీ జరగదు. ఎందుకు జరగదు అంటే హైలీ పర్సనలైజ్డ్ లెవెల్ ఆఫ్ యానిమాసిటీ ఇంకా తెలంగాణ రాజకీయాల్లో లేదు. అది కేవలం హైలీ పర్సనలైజ్డ్ యానిమాసిటీస్ ఉన్నప్పుడే జరుగుతాయి. అది ఆంధ్రాలో ఉంది. ఆంధ్రాలో జరగవచ్చు. ఆంధ్రాలో తప్పకుండా వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా కానీ ఒకళ్ళ నెక్ వాళ్ళు పట్టుకోవటానికి రెడీగా ఉన్నారు. అంత కాన్ఫ్లిక్ట్ ఉండి అంత లెవెల్లో యానిమాసిటీ ఉన్నప్పుడు మాత్రమే ఈ రాజకీయమైనటువంటి డిబేట్స్ యాక్షన్ కూడా ట్రాన్స్లేట్ అవుతాయి. లేనప్పుడు ఇవేమవుతాయంటే నేను చేశానన్నప్పుడు నువ్వు చేశానప్పుడు నువ్వు చేయలేదని తీస్తారు. ఆ హిస్టరీ వీళ్ళు చదువుతారు, వీళ్ళ హిస్టరీ వాళ్ళు చదువుతారు. ఇద్దరు అక్కడ వాళ్ళ మీద వాళ్ళు దుమ్మేసుకొని పోతుకుంటారు. ఫైనల్గా ఏదో ఒక కమిటీ వేస్తారు, అది వచ్చేటప్పటికి వీళ్ళు ఉండరు, వాళ్ళు ఉండరు, ఎవడో ఒకటి దానికి క్లోజ్ చేసేస్తాడు, సరిపోతుంది. బేసిక్గా అధికారంలో ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకోవటం అనేటటువంటిది ఆనవాయితీ అయిపోయింది. దాంట్లో ఈ మైనింగ్ ఒక పెద్ద గోల్డ్ మైన్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండిట్లో కూడా గ్రానైటు, ముగ్గురాయి, అక్కడైతే బ్యారైట్స్. కర్ణాటకలో సరే, ఇంక కర్ణాటక చెప్పమని అవును, అది కూడా ఆంధ్రాని మించిపోయింది. సో ఈ డిబేట్లన్నీ ప్రజలను పబ్లిక్ కన్సంప్షన్ కోసం తప్పుదోవ పట్టించడానికి కానీ దీనివల్ల ఫైనల్గా ఏదో అవుతుందని మాత్రం నేను అనుకోవటం. అంటే ప్రజా ధనాన్ని ఇండైరెక్ట్గా వీళ్ళు పర్సనల్ పర్పసెస్కి యూజ్ చేసుకుని రాజకీయ అవసరాలకు వాడుకుంటారనేది జగద్ విదితమైన విషయం. నమస్కారం.